గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. ఈరోజు నేను ఇంట్లోనే కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు అందరికీ చూపిస్తాను. మిగతా విషయాలన్నీ కూడా కేక్ చేస్తూ మాట్లాడుకుందామే. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని 1/2 కప్ కంటే తక్కువ పెరుగు అయితే తీసుకోవాలి. ఈ బ్లాక్ కప్ ఉంది కదా, దీంట్లోనే అన్నీ కూడా నేను మెజర్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు షుగర్ పౌడర్ తీసుకోవాలన్నమాట. ఒక 3/4 కప్ అంతా తీసుకుంటున్నా. మీరు మరీ స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక 1 కప్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ క్వాంటిటీలో రిఫైన్డ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నా నేను. మీరు దీని రీప్లేస్మెంట్గా బటర్ కానీ లేదా నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇవి మూడు కలిసేలాగా ఇలా ఒక విస్కర్ సహాయంతో నీట్గా కలుపుకోవాలి. లంప్స్ అనేవి ఏది లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర బ్లెండర్ కానీ అలా విస్కర్ కానీ ఏదైనా ఉంటే వాడుకోవచ్చు. నేనైతే ఈ చిన్న విస్కర్తో అయితే కలిపెడుతున్నా. చూసారు కదా, ఇలా మంచిగా లంప్స్ అనేవన్నీ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత దీంట్లోకి వెన్నెల ఎసెన్స్ అనేది వేసుకోవాలన్నమాట. అంతకుముందు ఇది ఆయిల్ అనేది సపరేట్ కాకుండా మంచిగా మిక్స్ కావాలి. ఇప్పుడు వెన్నెల ఎసెన్స్ అయితే వేసుకుందాము. ఒక 1 స్పూన్ వరకు వేసుకుంటున్నా. మీకు వెన్నెల ఎసెన్స్ ఏమైనా అవైలబుల్ లేదంటే ఏలకుల పొడి ఉంటుంది కదా, దాన్ని అయితే ఒక 1 స్పూన్ అయితే వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు బయట తినేటప్పుడు కేక్ టేస్ట్ ఎలా తెలుస్తుందో సేమ్ టేస్ట్ అనేది వస్తుంది. ఇంట్లో చేసిందంటే అస్సలు నమ్మరు, అంత బాగుంటుంది అనమాట. పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది తెలుస్తుంది. అందుకే వెనిలా ఎసెన్స్ అయితే వేస్తున్నా. ఇదేం మరీ అంత కాస్ట్ ఏం కాదు, జస్ట్ ఒక 40-50 రూపీస్ ఆఫర్ చేస్తే మనకి దొరుకుతుంది అనమాట నార్మల్ షాప్స్లో కూడా. ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్తో 2 కప్పుల మైదా అయితే వేసుకుంటున్నాను. మైదా హెల్త్కి మంచిది కాదు కదా అని మీరు అందరూ అనొచ్చు. బట్ ఎప్పుడో ఒక్కొక్కసారే కదా, డైలీ అయితే ఏం ప్రిపేర్ చేయం కదా అనేసి నేను మైదా అయితే తీసుకుంటున్నా. నెక్స్ట్ టైం మీకు గోధుమ పిండితో చేసేది కూడా చూపిస్తానమాట. ఇప్పుడు ఈ మైదా కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. 2 కప్స్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు ఒక ఏదైతే కప్పు మెజర్మెంట్ పెట్టుకుంటున్నారో దాని ప్రకారం చూసుకోండి, క్వాంటిటీ ఎంత కావాలి ఏమి అనేది దాని ప్రకారము. ఇప్పుడు దీన్ని ఒకే డైరెక్షన్లో కలపాలి, లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలపాలి. మీరు ఎట్లా అంటే అట్లా కలిపేసినట్లయితే మళ్ళీ కేక్ అనేది ప్లఫీగా రాదు. చూసారు కదా, ఇలా ఒకే డైరెక్షన్లో కలపాలన్నమాట. అన్నీ బాగానే ఉన్నాయి కదా అన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా. సో నేను కేక్ చేసేటప్పుడు కూడా ఆ ప్రాబ్లం వచ్చింది. అదేంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా గట్టి పడగానే ఒక 3/4 కప్ అంతా పాలైతే తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, లేదా చిల్లిడ్ మిల్క్ అయినా పర్లేదు, దేనైనా తీసుకోవచ్చు. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఆ ప్రాబ్లం ఇదేనమాట, విస్కర్ అయితే విరిగిపోయింది. సరేలే అని వదిలేస్తామా ఏంటి, వేరేదైతే తీసుకొని నేనైతే స్టార్ట్ చేసేసిన ఇప్పుడు కేక్ చేసేది. సో ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో చూసారు కదా, లాస్ట్ వరకు కూడా ఇదే మెథడ్ అనేది ఫాలో చేయాలి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ మాత్రమే. అప్పుడు చాలా స్మూత్గా వస్తుంది అనమాట కేక్ అనేది. సో దీని అయితే ఫాలో కాండి. కొంచెం పాలు అయితే యాడ్ చేసుకొని మిగతా బ్యాటర్ అంతా కూడా నీట్గా కేక్ కన్సిస్టెన్సీకి అయితే కలుపుకేసుకోండి. బ్యాటర్ అనేది ఎలా ఉండాలంటే మరీ అంత పల్చగా కాకుండా అంత గట్టిగా కాకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి వంట సోడా ఒక స్పూను, అలాగే బేకింగ్ సోడా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నా. చిన్న స్పూన్లో వేసుకున్నా. మీరు మైదా వేసుకుంటారు కదా, అప్పుడే వేసేసుకోండి, మంచిగా మిక్స్ అయిపోతుంది. నేను అప్పుడు మర్చిపోయినా, ఇప్పుడు వేసుకుంటున్నా అందుకనే. సో దీన్ని కూడా ఒక మంచి మిక్స్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు నీట్గా లంప్స్ అనేది ఏమీ లేకుండా క్లీన్గా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఇక్కడ బటర్ అయితే వేసుకున్నాను కొంచెము. ఈ బటరు రూమ్ కన్సిస్టెన్సీలో అంటే రూమ్ టెంపరేచర్లో లేదనమాట. ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి బ్యాటర్లోకి వేసేసాను. సో అది కొంచెం కలవడం కొంచెం కష్టమైంది. సో ఫైనల్లీ కలిపేశాను అనమాట. మీరు కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఆగి తర్వాత వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నా దగ్గర కేక్ చేయడానికి ఎలాంటి అల్యూమినియం ట్రే కానీ లేదా కేక్ ట్రేస్ కానీ లేదు. అందుకనే ఈ కుక్కర్ ఉంది నా దగ్గర, చిన్న కుక్కర్. దీంట్లో బేక్ చేద్దామని అయితే అనుకుంటున్నా. సో ఇప్పుడు బటర్ పేపర్ అలాంటిది కూడా నా దగ్గర లేదనమాట. అందుకే A4 షీట్ అవైలబుల్గా ఉంటే మీరు అదే తీసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో వైట్ బుక్ అనేది ఉంటుంది కదా, దాంట్లో ఒక షీట్ అయితే తీసుకొని మీరు ఏ ట్రే అయితే యూస్ చేస్తున్నారో, స్క్వైరా రౌండా అలా చూసుకొని దాన్ని అయితే పర్ఫెక్ట్ షేప్స్కి కట్ చేసుకొని దానికైతే బటర్ రాసుకోవడం అంతే. ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. మీకు బటర్ పేపర్ ఇంట్లోనే చేసి స్టోర్ చేసుకోవడం కూడా నేను నెక్స్ట్
వీడియోలో చూపిస్తాను. ఇదైతే డైరెక్ట్ ఇన్స్టెంట్ యూస్ కోసము బటర్ అయితే రాసేసి డైరెక్ట్గా ప్లేస్ చేసేయడం అంతే. ఈ బటర్ రాయగానే పేపర్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా మారిపోతుందో. మీ దగ్గర బటర్ లేదనుకోండి, ఆయిల్ కానీ నెయ్యి కానీ రాయండి, ఏం పర్లేదు, అప్పుడు కూడా వర్క్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలా బటర్ అయితే చేసేసి బాగా రబ్ చేసుకోవాలన్నమాట పేపరు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు. ఇప్పుడు ట్రే అనేది ఉంది కదా, కుక్కర్ అనేది యూస్ చేస్తున్నాను కదా, దానికైతే ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా. ఎందుకంటే కేక్ అనేది అంటుకోకుండా నీట్గా అనేది వచ్చేస్తుంది అనమాట లాస్ట్లో, అందుకనే. ఇప్పుడు ఆయిల్ లేదా నెయ్యి లేదా బటర్ ఏదైనా పర్లేదు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనికి డస్టింగ్ చేసుకోవాలన్నమాట. మైదా వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకొని డస్టింగ్ చేసుకోవాలి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఈ స్టెప్. ఇది చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా బ్యాటర్ అనేది దీంట్లోకి వేసేయచ్చు. మనము బటర్ పేపర్ చేసుకున్నాం కాబట్టి బటర్ పేపర్ అయితే ప్లేస్ చేసేసి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అనేది దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది బ్యాటర్ అనేది. దీన్ని అయితే ఇప్పుడు మనము బేక్ ట్రేలోకి వేసేసుకుందాము. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో కేక్ బ్యాటర్ అనేది. అక్కడక్కడ లమ్స్ కనిపిస్తున్నాయి అనుకోవచ్చు, అది లమ్స్ కాదు. చెప్పాను కదా నేను బటర్ వేసేటప్పుడు రూమ్ టెంపరేచర్లో లేదు, అది సరిగ్గా కలవలేదని. దాంతో ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ కొంచెం హీట్ తగలగానే అది కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక స్పూన్ అయితే తీసుకొని ఇలా చేసిన తర్వాత జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే పెట్టుకోండి కేక్ పైన. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే ఎయిర్ అవుట్ అయిపోతుంది. అండ్ తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసేసి ఇంకా నెక్స్ట్ మనము బేక్ చేసుకోవడం అంతే. మనకి బేక్ చేసుకోవడానికి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇలాంటిది ఒక పాత్ర, ఇలాంటి గిన్నె లేకపోతే మీ దగ్గర పాత్ర అయినా పెట్టుకోవచ్చు దానికి సరిపోయేలాగా. దాని లోపల మనము కేక్ స్టాండ్ అయితే ప్లేస్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ప్రీహీట్ చేయకపోతే కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వదు. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ స్టెప్, ఖచ్చితంగా ప్రీహీట్ చేసుకోవాలి. చూసారు కదా, పొగలు వస్తున్నాయి, ప్రీహీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని అయితే తీసి మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ కుక్కర్ని అయితే లోపలికి ప్లేస్ చేసేయడమే. జాగ్రత్తగా ప్లేస్ చేయండి సెంటర్లోకి, లేదంటే మీ చెయ్యి కాలుతుంది, చూసుకొని ప్లేస్ చేసుకోండి సెంటర్లోకి. ఇప్పుడు మనం ప్లేట్ మూసేసి 35 to 40 minutes అయితే పడుతుంది కేక్ బేక్ అవ్వడానికి. మధ్య మధ్యలో తీమాకండి, మీరు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేయాలి. నేను ఇక్కడ మీకు చూపించడానికి మాత్రమే తీసి చూపిస్తున్నా, మీరైతే తీమాకండి 30 minutes వరకు. ఇలా తీసి వేస్తుంటే ఏమవుతుందంటే కేక్ సరిగ్గా బేక్ అవ్వదనమాట, అందుకనే మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నా. అండ్ ఆలోపు ఒక మంచి ఛాయ్ అయితే తాగేద్దామని చెప్పి ఇక్కడ పక్కన నేను టీ పెడుతున్నాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ 30 minutes అవుతుంది. దాన్ని తీసి చూద్దాం ఇప్పుడు మన కేక్ ఎలా వచ్చింది ఏంటి అనేది. చూసారు కదా, అండ్ మధ్యలో ఇది పైన పొంగుతుంది కదా కేకు, అప్పుడు బ్రేక్అవుట్స్ వచ్చినాయి. నెక్స్ట్ టైం మీకు చూపించినప్పుడు ఇలా ఏమీ లేకుండా ఎలా బేక్ చేయాలనేది కూడా కొన్ని సింపుల్ టిప్స్ పాటించి చేస్తాను, అప్పుడు మీకు కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దురు. సో అటు సైడు ఇటు సైడు చూసినప్పుడు ఏం లేదు, బట్ మధ్యలో ఇంకా లిక్విడ్ కన్సిస్టెన్సీ కొంచెం ఉంది. సో ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో, కొంచెం కూడా ఏమీ తడి లేదు. బట్ సెంటర్ పాయింట్లో మాత్రము ఇంకా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉందన్నమాట. సో ఇంకొక 5 to 10 minutes అనేది ప్లేట్ మూసి మనం మళ్ళీ బేక్ చేసామంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ నాకైతే కేక్ బేక్ చేయడానికి ఒక 40 minutes అయితే పట్టింది. 35 minutes అట్లా తీసి చూసినప్పుడు లైట్గా ఉన్నిందనమాట సెంటర్లో కొంచెము. ఇప్పుడు 40 minutes అయిందనమాట. 40 minutesకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. నేను ఇక్కడ నైఫ్తో చూపిస్తున్నాను చూడండి, ఎడ్జెస్ ఫస్ట్ చూపిస్తున్నా, ఏ మాత్రము తడి అనేది తగలట్లేదు. ఇప్పుడు సెంటర్లో కూడా చూద్దాము. చూసారు కదా, కొంచెం కూడా తడి లిక్విడ్ అట్లా ఏం లేదు, మెత్తుకోవడము అట్లంతా ఏం లేదు. సో మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇమీడియట్లీ స్టవ్ అనేది ఆఫ్ చేసి ట్రే అనేది సపరేట్ చేసేయాలి. దాంట్లోనే పెట్టారనుకోండి అది ఆల్రెడీ హీట్ ఉంటుంది కదా, మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో తీసేసి కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి. నాలాగా వేడిగా ఉన్నప్పుడే ఇలాంటి సాహసాలు చేయమాకండి. ఇది చేసిన తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని దీనైతే బోర్లు ఇచ్చేద్దాము.
దీన్ని కొంచెం ట్యాప్ చేసుకొని పైన ఇప్పుడైతే మనము తీసేద్దాము. నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎందుకంటే మనం బటర్ పేపర్ వేసాము, డస్టింగ్ చేసాం కదా, ఎక్కడ కూడా అంటుకోదనమాట కేక్. నీట్గా అయితే వచ్చేసింది చూసారా. మీరు బటర్ పేపర్ వేసినా కూడా ఇంత నీట్గా రాదేమో, అంత పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఇంట్లో చేసుకొని వేసుకుంటే. ఇంకా దీన్ని పైనుండే పేపర్ మనం ఏదైతే వేసామో అదైతే కూడా పీల్ ఆఫ్ చేసేయండి. ఏమి కష్టం కాదు. ఇక్కడ కొంచెం వేడి ఉంది కేకు, అందుకనే కొంచెం కష్టపడుతున్నా నేను. నాకు ఏదైనా అనుకున్నానంటే త్వరగా అయిపోవాలన్నమాట, వెయిట్ చేయను. అందుకనే అది కొంచెం వేడిగా ఉన్నట్లే ఇట్లా సాహసాలు చేస్తాండా. మీరైతే కొద్దిసేపు ఆగి ఒక 10 to 20 మినిట్స్ వదిలేసి తర్వాత అయితే తీసేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్ అయితే మాత్రము. నిజంగా చాలా సాఫ్ట్గా, చాలా ప్లఫీగా వచ్చిందనమాట. స్మూత్గా ఉంది లోపలంతా కూడా, పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇంకా పైన కొంచెం బ్రేక్అవుట్స్ కావాలంటే మనం కట్ చేసేయచ్చు దాన్ని. నేను ఇంటికే మనం తినడానికే కదా, ఏం డెకరేషన్ అవసరం లేదు అనేసి దాన్ని అలాగే వదిలేసాను. ఇప్పుడు నేను హనీ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి సిరప్ అయితే కంపల్సరీ. దీనికి ఒక 2-3 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకోండి. అది వాటర్ అంతా కరిగేంత వరకు హీట్ చేసి దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో ఇప్పుడు 3 స్పూన్స్ అంతా హనీ అయితే వేసుకోండి. ఒక 2 to 3 స్పూన్స్ హనీ వేసుకుంటే సరిపోతుంది. నేను చూడండి హనీ కేక్ చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యి ఇంట్లో హనీ ఉందా లేదా అని కూడా చూసుకోలేదన్నమాట. సరేలే ఇంకా ఉన్న దాంట్లో సర్దుకోవాలని చెప్పి ఆ హనీ అయితే వేసేసి ఇప్పుడు కేక్ మీద ఇట్లా నైఫ్తో ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట నీట్గా. ఎందుకంటే మనం సిరప్ వేసినప్పుడు లోపల వరకు వెళ్ళి జ్యూసీగా ఉంటుంది కేక్ అనేది. ఈ స్టెప్ కూడా అంతే, చాలా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ఏదైతే ఉందో మనం ప్రిపేర్ చేసుకున్నది అదైతే నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. కేక్ మీద వేస్తూ ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేయండి. ఒక స్పూన్ అంతా షుగర్ సిరప్ అయితే మిగిలించుకోండి దీంట్లోనే, గిన్నెలోనే. ఇప్పుడు దీంట్లోకి కిసాన్ జామ్ ఉంటుంది కదా, మనకి ఫ్రూట్ జామ్ చపాతీలోకి అలా వాడుతూ ఉంటాము. దాన్ని అయితే ఇప్పుడు ఆ షుగర్ సిరప్ కొంచెం మిగిలించుకున్నాం కదా, దాంట్లోకి ఈ జామ్ అయితే వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు హీట్ చేయండి. అది కూడా లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అనమాట. గట్టిగా ఉంది కదా ఇప్పుడు జాము, అదైతే లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది చూసారు కదా. ఇప్పుడు దీన్ని కేక్ మీద వేయాలన్నమాట. ఈ స్టెప్ కూడా అంతే, చాలా ఇంపార్టెంట్, చాలానే టేస్టీగా ఉంటుంది. మధ్యలో మనకి కిసాన్ జామ్ అనేది తగులుతూ ఉంటే తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. మీరు కనుక ఇది చేసేది నేర్చుకున్నారనుకోండి ఈ కేక్, మళ్ళీ మీరు బేకరీలో అస్సలు కొనరు. ఎందుకు వేస్ట్, ఒక ½ an hour పాటు టైం స్పెండ్ చేస్తే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనేలాగా థింక్ చేస్తారు. ఇప్పుడు దీనిపైన కోకోనట్ పౌడర్ కూడా మనము డస్టింగ్ చేసుకోవచ్చు కావాలంటే. నా దగ్గర కోకోనట్ పౌడర్ లేదు కాబట్టి నేను దీంతోనే సర్దుకుంటున్నా. ఇప్పుడు దీనిపైన కొంచెం డెకరేట్ చేద్దామని చెప్పి ఇట్లా స్టిక్స్ వస్తాయి కదా, డైరీ మిల్క్ స్టిక్స్ 5 రూపీస్వి 10 రూపీస్వి అవైలబుల్ ఉంటుంది స్టాప్లో. నా దగ్గర ఇది ఉన్నిందనమాట, అందుకనే దీని మీద ప్లేస్ చేసుకొని మధ్యలో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ అస్సలు ఉండట్లేదు, మెల్ట్ అయిపోతూనే ఉంది. అందుకే లాస్ట్కి తీసేసి కేక్ అంతా పూసేసాను. సో లాస్ట్ వరకు వీడియో చూసారనే అనుకుంటున్నాను. కేక్ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి నీట్గా. మీకు అసలు వీడియో నచ్చిందా లేదనేది నాకు ఖచ్చితంగా చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట కేక్, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసేటప్పుడు పైన బ్రేక్అవుట్స్ కూడా లేకుండా చూపిస్తాను. అండ్ అలాగే గోధుమ పిండితో ఎలా చేయాలని కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో చూసింటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా రివ్యూవర్ మా మమ్మీ అయితే తిని చూపిస్తుంది, బాగుందని చెప్పింది. అండ్ వీడియో అయితే ఇంతే, ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.